కాదు, బావ మంచి పాట షురూ చేస్తాడు. పాడు బావా. అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి. పూవంటి పదములకు పుష్పాంజలి, ముద్దైన పెదవులకు మోహాంజలి. కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి. అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి. పూవంటి పదములకు పుష్పాంజలి, ముద్దైన పెదవులకు మోహాంజలి. కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి. నిన్నదాకా నువ్వు నేను ఇరువురం ఎవరని, కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని. కడలిని పడువానలా కలిసిన మదిని, కరిగిన సిరిమోజుల కథ ఇది నా చెలి. ఎదురుగా తొలి స్వప్నం తొణికినది, ఎదలో మధుకావ్యం పలికినది. అంజలి అంజలి వలపుల నాచలి. పూవంటి పదములకు పుష్పాంజలి, ముద్దైన పెదవులకు మోహాంజలి. కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి. అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి. పూవంటి పదములకు పుష్పాంజలి, ముద్దైన పెదవులకు మోహాంజలి. కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి.
టాలెంట్ అంటే ఇది కాదు. ఎవడో పాడిన పాటకి మనం గంతులేసి ఆనందించి చప్పట్లు కొట్టడం కాదు. అంత్యాక్షరి, తొక్కుడు బిళ్ళ, కర్రా బిళ్ళ ఇవి కాదు కళంటే. కళంటే నాటక రంగం. అంతరించిపోతున్న మన నాటక రంగం మనందరం కలిసి నిలబెడదాం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నాటకమా? నాటకం అంటే నాకు చాలా ఇష్టం. మావయ్య మావయ్య మావయ్య, నాటకం నేను వేస్తాను మావయ్య. వేయిస్తాన్రా, నాటకం మొత్తం నీతోనే వేయిస్తాను. ఈ నాటకం పేరేంటో? అహల్య అమాయకురాలు. అంటే ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు కావాలన్నమాట. అహల్య అమాయకురాలు ఇద్దరు కాదురా, అహల్యే అమాయకురాలు అని. ఓహోహోహోహో, పేర్లోనే ఇంత ట్విస్ట్ ఉందంటే ఇంకా కథనంలో కిలో లెక్కన దించుతా. ఇంతకీ కాన్సెప్ట్ ఏంటి? అహల్య గౌతముడు దంపతులు. ఎన్నో రోజుల నుంచి ఇంద్రుడు అహల్యని లవ్ చేస్తున్నాడు. అన్నా ఇది తప్పు కాదే. ఆ మాట అంటే అహల్య కాదంటుందని ఇంద్రుడు ఓ ప్లాన్ వేసాడు. ఓ రోజు తెల్లవారుజామున సరిగ్గా 5 గంటలకి అర్ధరాత్రి 12 గంటలప్పుడు అహల్య గౌతముడు పడుకుని ఉండగా ఇంద్రుడు దొంగలా వచ్చి కోడిలాగా అని కూయగా అమాయకంగా లేచి అహల్య అహల్య టవల్ ఎక్కడా? అహల్య టవల్ చూపించింది. గౌతముడు అమాయకంగా తీసుకుని నదికి వెళ్ళాడు. అప్పుడు ఇంద్రుడు గౌతముడి వేషంలో అహల్య చెంతకు చేరాడు. పక్కన కూర్చుని మెల్లిగా భుజంపై స్వామి నదికి పోలేదా? నువ్విక్కడుండగా నదికి నేనెలా పోగలను? నిన్ను ఇరక్కొట్టి పొయ్యిలో పెట్టద్దు. అలా చెయ్యి వెయ్యబోతుండగా గౌతముడు వచ్చాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి, నువ్వు స్నానానికి వెళ్ళలేదా? నీ కళ్ళు దొబ్బాయా? టవల్ తీసుకెళ్ళాను కానీ సబ్బు తీసుకెళ్ళలేదు. ఓహో, అలా పోయి మునిగి ఇలా వచ్చా. సరే గాని పరాయి మగాడితో నీకు పనేంటే? స్వామి అది మీరనుకుని. నేను అనుకుని ఎవరితో పడితే వాడితో. అయినా ఇది నా పెళ్ళాం, దీనికంటే బుద్ధి లేదు. పరాయి స్త్రీతో నీకు పనేంట్రా? సరే గాని పరాయి మగాడితో నీకు పనేంటే? స్వామి అది మీరనుకుని. నేను అనుకుని ఎవరితో పడితే వాడితో. అయినా ఇది నా పెళ్ళాం, దీనికంటే బుద్ధి లేదు. పరాయి స్త్రీతో నీకు పనేంట్రా? ఇలా కాదు, ఇలా కాదు. రోల్స్ రివర్స్ చేసుకుందాం. అయినా నీ పర్ఫార్మెన్స్ నాకు నచ్చలేదు. రైటర్ హర్ట్ అవుతాడు. అలా రైటర్ హర్ట్ అయితే మనం నాటక రంగానికి పనికిరాం. రోల్స్ రివర్స్. క్యారెక్టర్స్ మారిన తర్వాత అదే అర్ధరాత్రి 12 గంటలప్పుడు గౌతముడు అహల్య పడుకుని ఉండగా ఇంద్రుడు అరిచాడు. గౌతముడు లేచాడు. అహల్య, అహల్య టవల్ ఎక్కడ? అక్కడ ఉన్నది నాదా. ఓ థ్యాంక్స్. అహల్య టవల్ చూపించింది. గౌతముడు నదికి వెళ్ళగా ఇంద్రుడు గౌతముడి రూపంలో అహల్య చెంతకు చేరి భుజంపై వీడు కూడా తెర మీద కొట్టాడా? స్వామి నదికి పోలేదా?
మదిలో నువ్వు ఉండగా నదికి నేనెలా పోగలను? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమేమే పక్కలోకొచ్చి నీ మొగుడో పరాయి మొగుడో తెలుసుకోలేనంతగా దిగజారిపోయావంటే నిన్ను. స్వామి అది మీరనుకుని స్వామి ఆపో! పరాయి మగాడి ముందు పెళ్ళాన్ని కొడతావా? ఇది నా పెళ్ళాం. నా ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, గిల్లుకుంటాను, రక్కుకుంటాను, గిచ్చుకుంటాను, ఏమన్నా చేసుకుంటాను. అడగటానికి నువ్వెవడు బే? కొడతావా? చంపుతావా? Yes. ఏమైనా చేస్తావా? Yes. ఆహా, నిన్ను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పటి వరకు అందరూ బాగా చేశారు. కానీ అహల్య పాత్రని ఇప్పుడు ఈ రచయిత చేయబోతున్నాడు. రోల్స్ రివర్స్. మూడోసారి కూడా పాత్రలు చేంజ్ అయ్యాయి. టైం 12 గంటలు. అప్పుడు ఇంద్రుడు గౌతముడు లేచాడు. అహల్య, నా టవల్ ఎక్కడా? గౌతముడు స్నానం ఆచరించడానికి నదికి వెళ్తున్నాడు. ఇంద్రుడు అలా అహల్య దగ్గరికి వెళ్తున్నాడు. అలా వెళ్ళి అహల్యను భుజంపై తట్టి లేపాడు. స్వామి, మీరు నదికి పోలేదా? నువ్వు ఇక్కడ గదిలో ఉండగా నదిలో నాకు పనేంటి డార్లింగ్? ఇంతలో గౌతముడు వచ్చాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ? అంటే అది నా భార్యతో నీకు పనేంటి? నాకే సంబంధం లేదు, రమ్మంటే వచ్చాను నేను. అవునే, వాడంటే కామాంధుడు. ఇన్నేళ్లు నాతో కాపురం చేసిన నీ బుద్ధేమైందే? నిన్ను ఇలా కాదు ఇలా పని. అయితే ఇంకోలా చేయాలి. ఇక రైటర్ది కేవలం ప్రేక్షక పాత్రే. మీలో మీరు చేసుకోండి, లేదా చావండి, కొట్టుకు చావండి. నేను మాత్రం చేయను. ఐఎమ్ ఓన్లీ ఆడియన్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నాలుగోసారి పాత్రలు మార్చమన్న రచయిత కోరిక మేరకు అహల్య గౌతముడిగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అర్జున్ రాఘవన్, ఇంద్రుడిగా రవిత్రేణి, యాజ్ యూజువల్ ప్రాంప్టర్గా నేను. గౌతముడు అహల్య పడుకునుండగా ఇంద్రుడు దొంగల వాళ్ళ గుడిసి దగ్గరికి వచ్చి కోడిలా అని కొయ్యగానే గౌతముడు అమాయకంగా లేచి, అహల్య, నా టవల్ ఎక్కడా? టవల్ తీసుకొని అమాయకంగా వెళ్ళాడు. ఇంద్రుడు మోహంతో లేచాడు. అహల్య చెంతకు చేరుతున్నాడు. వచ్చి అలా అహల్య భుజంపై తట్టబోయి ఆగి అని కొయ్యగానే గౌతముడు అమాయకంగా లేచి, అహల్య, నా టవల్ ఎక్కడా? టవల్ తీసుకొని అమాయకంగా వెళ్ళాడు. ఇంద్రుడు మోహంతో లేచాడు. అహల్య చెంతకు చేరుతున్నాడు. వచ్చి అలా అహల్య భుజంపై తట్టబోయి ఆగి మెల్లిగా భుజంపైనే తట్టాడు. స్వామి, నదికి పోలేదా?
మదిలో నీవుండగా నదికి నేనెలా పోగలను? అహల్యపై చేయి వేసి మాట్లాడుతున్నాడు. అలా ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటున్నారు. గౌతముడి రూపంలో ఉన్న ఇంద్రుడిని అహల్య గుర్తించలేకపోయింది. చుట్టుపక్కల ఎవరన్నా చూస్తున్నారేమోనని ఇంద్రుడు చూశాడు. అహల్య భుజంపై చెయ్యి వేశాడు ఇంద్రుడు. అహల్య తన్మయత్వంతో పులకించిపోయింది. ఇంద్రుడు రెండో చెయ్యి కూడా అహల్య భుజంపై వేశాడు. అహల్య కూడా గౌతముడి అనుకుని ఇంద్రుడి భుజంపై చేయి వేసి అలా ఇద్దరు తన్మయత్వంతో చూసుకుంటుండగా పిలవకుండానే గౌతముడు వచ్చాడు. మెల్లిగా ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడిగాడు. ఆపండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ ఎలా రాస్తుందో నేను అలాగే చదివాను. రాసిందెవరు? అంతా జీనియస్ రైటర్ గారిదే. బాబు రైటర్, ఈ కథకి రైటర్ నువ్వే కదా? ఎస్, ఐ యామ్ ది రైటర్. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఏయ్, నాకు తెలియపడం ఏంటి? రైటర్ నేనే కదా, రాసినోడికి తెలీదా? ఏం మాడుతున్నారు? కరెక్టే, కానీ పరాయి మగాడు పక్కలోకి వచ్చినప్పుడు అమ్మా అహల్య, వచ్చినవాడు నీ భర్త కాదు వేరే ఎవరో అని నువ్వు చెప్పాలి కదా. అలా చెప్తే కథ ముందుకెళ్ళదు. ఎలా ముందుకెళ్తే తెలుగుని మాడతావు అంతా నువ్వు? నీ కథ ముందుకెళ్ళడం కోసం ఇలా రాస్తావా? ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా కొడతావా? అంటే ఇప్పుడు నిన్ను కొట్టడం కోసం నన్ను పాయింట్ మార్చుకుని రమ్మంటావా? కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిచి రాకాసి దాన్ని కోపాల తీసి కొట్టిచి, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, కోటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమే తిరిగి ఓటి మన్ను నీళ్ళలోన, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిచి రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిచి, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. ఏయ్ శివంగి, నేనే గెలిచాను. టైం దేకో, 10 బజే హో గయా. నేనే గెలిచాను. Hey! లేవే. అరే ఏం చేజా? देखो ये देखो, टाइम देखो. हाँ तो నువ్వు చెప్పిన టైం అయిపోయిందే. 10 దాటి 10 నిమిషాలు కూడా అయింది. అయితే ఏంటి? నేనే గెలిచాను. मैं जीत गया हूं. అరే ఏంటి చీచా, ఎందుకు అరుస్తావు? 10 గంటలకి పారిపోతానని మంగమ్మ శపథం చేశావు కదే. సింహం సింగిల్ గా వస్తుంది, తలుపులు పగలగొట్టుకుని మరీ పోతుందన్నావు కదా. ఎక్కడ నువ్వు సింహానివి కాదే, చిట్టెలుకవి. ఒప్పుకో, ఓడిపోయారని ఒప్పుకో. अरे चीचा, दिमाग खराब हो गया क्या?
నేను ఏం చెప్పాను? ఎక్ బార్ ఫ్లాష్ బ్యాక్ జాకే ఎక్ బార్ సోచో. రేపు 10 గంటలకి బయటికి వెళ్ళి నీది కూతురు పెళ్లి నేను జరిపించకపోతే నా పేరు అమృత అగర్వాలే కాదు.